క్రెడే హైదరాబాద్ తీసుకున్న ఇనిషియేటివ్ తోటి ఆ తర్వాత ఎలాంటి మార్పు వచ్చిందో అనేది మీకు తెలుసు. ఇప్పుడు కొత్తగా అదే ఇనిషియేటివ్ని ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ అనే దాని కింద వీఆర్ మూవింగ్ టువర్డ్స్ నార్థన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అనమాట. సో దీనికి మనకు అప్పుడు ఈ లుక్ ఈస్ట్ పాలసీ అనే దాని మీద ఈస్ట్ హైదరాబాద్లో అయింది. తర్వాత దానికి మనకి ఆ రోజు ఇనిషియేటివ్ తీసుకున్నందుకు గవర్నమెంట్ కూడా అక్కడ వచ్చిన గ్రోత్ స్పర్కి అవన్నీ చూసిన తర్వాత దే హ్యావ్ టేకెన్ ఏ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ గ్రిడ్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ గ్రిడ్ పాలసీ అనేది అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్ అనేది 360 degrees లోపల అనే దాని మీద చూసినప్పుడు దే హ్యావ్ టేకెన్ ఇన్ ఏ డిఫరెంట్ పాలసీ ఇనిషియేటివ్. సో దాన్ని చేసిన తర్వాత మనకి నార్దర్న్ పార్ట్ కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంది కాబట్టి వీ హ్యావ్ అనౌన్స్ ద ప్రాపర్టీ షో. నేను ఇక ఫర్దర్ ఇంకొన్ని డీటెయిల్స్ చెప్పే ముందు ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. తర్వాత ప్రాపర్టీ షో గురించి ఇంకొన్ని డీటెయిల్స్. The property shows, like many people do property shows all across the city. Bankers do, newspapers people do, media organizations do. But our motive, our intention to do these property shows in across the geographies is different. This is to promote those geographies, those locations. నేను చెప్పినట్టు కేవలం బిజినెస్ పర్పస్ కోసం, ప్రాఫిట్ పర్పస్ కోసమే ఈ ప్రాపర్టీ ఎగ్జిబిషన్స్ చేయబడం. మేము చాలామంది బ్యాంకర్స్, న్యూస్ పేపర్ వాళ్ళు, ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ఈ న్యూస్ పేపర్ ఈ ప్రాపర్టీ షోస్ కండక్ట్ చేస్తుంటాయి. మేము చేసే పర్పస్ ఏంటంటే ఏదో ఒక లొకేషన్ రెండు లొకేషన్ కాకుండా సిటీ అక్రాస్ అన్ని జాగ్రఫీస్, నార్త్ అనండి, ఈస్ట్ అటండి, వాటిని ప్రమోట్ చేయాలి. మనం ఎంతసేపు ఒకటే డైరెక్షన్లో వెళ్తే మనకు తెలుసు ఇబ్బందులు ఎట్లా ఉంటాయో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెషర్ ఉంటుంది, వేరే సర్వీసెస్ పైన ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇవన్నీ ఆలోచించే ఒక పాలసీ తీసుకొచ్చారు, గ్రోత్ ఇన్ డిస్పర్షన్. సిటీకి అన్ని వైపులా డెవలప్మెంట్ ఈక్వల్గా ఉండాలి అని ఎంకరేజ్ చేయాలని. సో దాంట్లో భాగంగానే మేము ఈ కోవిడ్ కంటే ముందు ఈస్టర్న్ హైదరాబాద్లో ఒక ప్రాపర్టీ షో చేసాం. బాగా సక్సెస్ అయింది. సో మంచి గుర్తింపు కూడా వచ్చింది ఆ లొకేషన్కి. అట్లాగే ఈసారి ఉత్తరం వైపు నార్త్ హైదరాబాద్ అంటే అందరం పాపులర్గా అనేది కోంపల్లి, కానీ కేవలం కోంపల్లియే ఉండదు. నార్త్ హైదరాబాద్లో మీకు బోలారం తీసుకోండి, మేడ్చల్ హైవే తీసుకోండి, తర్వాత ఇటు మన షాపూర్ నగర్ తీసుకోండి, అదంతా కంప్లీట్ ఆ లొకేషన్ అంతా నార్త్ హైదరాబాద్ కిందనే వస్తుంది. అక్కడ డెవలప్మెంట్ కూడా ఈ మధ్య కొంచెం పికప్ అయిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇట్ ఈస్ గుడ్. కొంచెం ఏదో కనెక్టివిటీ ప్రాబ్లం తప్ప సికింద్రాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి మిగతాదంతా బాగా గ్రోత్ ఉంది. అక్కడ నెంబర్ ఆఫ్ వెంచర్స్ కూడా వస్తున్నాయి. సో వీ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ది సిటిజన్స్. ఎవరెవరైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళలో కాస్త అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ ఏరియాని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో నార్త్ హైదరాబాద్లో చేయడం కోసం డిసిషన్ తీసుకోబడింది. సో ఈ నవంబర్ 5th and 6th కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ అబౌట్ 44 స్టాల్స్ అక్కడ డిస్ప్లే చేయబోతున్నాం ప్రాపర్టీ షోలో. సో మాకు మంచి రెస్పాన్స్ కూడా ఉంది. సో దీని మూలంగా ఏమవుతుందంటే, యాజ్ ఐ సెడ్, కంజెషన్ తగ్గించాలి. అన్ని వైపులో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆర్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతే కొనేవాళ్ళు కూడా దే విల్ హ్యావ్ ఎ చాయిస్ టు గో. దెన్ గవర్నమెంట్ ఈ మధ్యన కండ్లకోయలో ఒక పెద్ద ఐటీ పార్క్ కూడా అనౌన్స్ చేశారు. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ మేబీ ఇన్ a couple of years time. It's going to it's going to start functioning. So they are encouraging many IT firms to set up their offices in North Hyderabad. So broadly ఇది ప్లస్ అక్కడ ఆల్రెడీ మీకు మీడియా వాళ్ళకి మీకు చాలా అవగాహన ఉంటుంది, బాగానే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నార్త్ హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ వెరీ సెరీన్ అట్మాస్ఫియర్, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది మీకు. ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద నేషనల్ హైవే.
ఆర్మీ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా ఓపెన్ స్పేసెస్ ఉంటాయి, కొన్ని వందల ఎకరాల ఓపెన్ స్పేసెస్ ఉంటుంది. మిలిటరీ డైరీ ఫామే దాదాపు ఒక 500-600 ఎకరాల మిలిటరీ డైరీ ఫామ్ ఉంటుంది. ఇవి కాక చాలా ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి, ప్లస్ హైవే కనెక్టివిటీ ఉంది. ఈ మన గవర్నమెంట్ ఈ మధ్యన స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మన డిక్లేర్ చేశారు 6 నెలల కింద. ఈ సుచిత్ర జంక్షన్లోను, తర్వాత ముందుకెళ్ళిన తర్వాత కోంపల్లి దగ్గర. సో నెంబర్ ఆఫ్ ఫ్లైఓవర్స్, కనెక్టింగ్ రోడ్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాటిని కూడా ఇంప్రూవ్ చేయబోతున్నారు. సో కనెక్టివిటీ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మన ఎంఎంటిఎస్ రైల్ కూడా ఉంది. మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే మౌలాలి నుంచి స్టార్ట్ అయ్యి బాలానగర్కి వయా సుచిత్ర జంక్షన్ నుంచి ఆల్రెడీ అయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. గవర్నమెంట్ హ్యాస్ టు స్టార్ట్ నో ప్లయింగ్ దోస్ ట్రైన్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్, అంతా ఎలక్ట్రిఫైడ్ అయిపోయింది. సో దాంతో మీకు బాలానగర్ నుంచి కోంపల్లి వెళ్ళేవాళ్ళు వితిన్ నో టైం 15-20 మినిట్స్లో అక్కడికి చేరుకోవచ్చు, చాలా దగ్గర అవుతుంది. తర్వాత సికింద్రాబాద్ వాళ్ళు అటు నుంచి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా చాలా దగ్గర అవుతుంది. సో దీస్ ఆర్ ది స్ట్రెంగ్త్స్ ఆఫ్ నార్దర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. ప్లస్ మన నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి ఎవరైతే ఎడ్యుకేషన్ కోసం రావటమో లేకుంటే వేరే ప్రొఫెషన్స్కి రావటమో వాళ్ళు కూడా ఇల్లు కావాలనుకునే వాళ్ళు వెస్ట్రన్ సైడ్ కంటే ఎక్కువ అటువైపు ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళకు అదే దారి కాబట్టి వితిన్ 1.5-2 hours దే కెన్ రీచ్ హైదరాబాద్. సో అక్కడ నుంచి నిజామాబాదు, కరీంనగరు, కామారెడ్డి అక్కడ నుంచి కూడా చాలామంది కొంటారు. అక్కడ గుడ్ పర్సంటేజ్ ఆఫ్ బయర్స్ ఆర్ ఫ్రమ్ దీస్ లొకేషన్స్. So these are the strengths, and I request all of you to give good publicity through your respective organizations, media organizations, to make this property successful. ఇదంతా మనకు కూడా బాధ్యత, ఎందుకంటే సిటీ అంతా వెస్ట్రన్ సైడే అయిపోయి చాలా కంజెషన్ అయిపోయింది, ట్రాఫిక్ కంజెషన్ అయిపోయింది, డ్రైనేజ్ ఇష్యూ, ప్లస్ వాటర్ డ్రైనేజ్ కూడా ఇంకా ఫుల్లీ ఎక్స్పెక్టెడ్ లెవెల్కి రీచ్ కాలేదు. సో వీ ఫీల్ వెస్ట్రన్ సైడ్ వస్తే ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో యూనిడైరెక్షనల్ గ్రోత్ అయిపోయింది. కాబట్టి యాజ్ సిటిజన్స్ ఇది మనందరి బాధ్యత. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది హెల్త్ ఆఫ్ ద సిటీ టు స్ప్రెడ్ గుడ్ వర్డ్, టు క్రియేట్ అవేర్నెస్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. President గారు just చెప్పున్నారు what the main thing is, like why we started this concept of northern edition of property show అనేది. సో మేజర్గా what the importance of that particular area అనే దాని మీద చెప్పినప్పుడు ఇట్స్ లైక్ గ్రిడ్ పాలసీ తర్వాత మెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రిడ్ పాలసీ ఈజ్ టు క్రియేట్ అరౌండ్ 35 to 40 million square feet of IT supply. Vikas Reddy, and I'm the convener for the CREDAI Youth Wing. Like all of our seniors have already told, I'm just going to talk briefly about the property show. The time has already passed for us to sell the North Hyderabad, Kompalli, that area has already been very well developed and everyone knows about it. So coming to the property show, so this is the 12th edition of CREDAI Property Show, and it's obviously the premier most property show where everyone, not just in Hyderabad, to be proud to say that CREDAI Hyderabad Property Show is looked around in all the cities. CREDAI, the version of this property show is actually pride for CREDAI National also. So this is the 12th edition, but this is the first time in North Hyderabad we are doing it, and we are known for our well-planned layout where we give wide lobbies so that people can just go around and see everything and stuff. And we chose the auspicious convention center because it's bang in the center of Kompalli, and it's wide, and it's spacious as the name says it all. And we got 2 halls together. Together in 2 halls, we only have around 45 stalls because we made it more spacious. We got the Palladium at 12/6, whereas the smallest is at 3/3. So we have a wide range of stalls for all the builders and all the developers.
we are showcasing right from right from apartments all the way to the all the way to the plots developers also. Also, we are we are all, our bankers are always our partners with along with us, so they'll also be showcasing their stalls, and also certain few vendors also. So right after like as we consider this season from October till end, the festive season where people are more than looking to go out and looking to explore opportunities. So we chose the date of 5th and 6th November, the weekend. So hope to see all of you guys, and thank you. Said already, what we are doing is we are coming up with this property show for the first edition in North Hyderabad, and this is going to be right at the doorstep for the consumers to with the choicest homes they can select from. So publish it strongly, and we request all the customers and who are like potential buyers who would like to just go around and check out the places and check out the different communities which are coming and make their choice. So 5th and 6th November is the date. So I request all to be there. Thanks a lot.